అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం మీకు క్లాస్ చెప్పే ముందు ఒక చిన్న మాట. యాక్చువల్గా పోయినసారి మనం క్లాస్లో సీజనల్ ఫీవర్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఇండిపెండెన్స్ డే పూర్తయింది కదా. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక మంచి స్టూడెంటే ఒక మంచి పౌరుడవుతాడు. సో ఏ గుడ్ స్టూడెంట్ బికమ్ ఏ గుడ్ సిటిజన్. సో కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రుల్ని, టీచర్స్ని, అలాగే మీ తోటి వారిని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఓకే, సో ఈరోజు మన మ్యాథ్స్ క్లాస్లోకి వెళ్దాం. గత వీడియోలో మనం ఏం క్లాస్ చెప్పుకున్నాం? స్టాండర్డ్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో డీటెయిల్గా చెప్పుకున్నాం అండ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాం. తర్వాత ఈరోజు మనం చెప్పుకునేది ఏంటయ్యా అంటే, ఇక్కడ నుంచి మనం చెప్పుకున్న ఒక 4-5 క్లాసెస్ నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇన్ ఫ్యూచర్లో మీరు ఏ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, అది ఏ చాప్టర్ అయినా కానివ్వండి, ఆల్జిబ్రా కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, నెంబర్ సిస్టమ్స్ కానివ్వండి, ప్రోగ్రెషన్స్, ట్రిగ్నామెట్రీ, మీరు ఏ చాప్టర్కైనా వెళ్ళండి, ఏ క్యాలిక్యులేషన్లో అయినా దీస్ ఆర్ ద కీ రూల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్ మై సర్వీస్ ఇప్పటివరకు నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది పిల్లల్ని ఐ టాట్ దెమ్, నేను చాలామంది పిల్లలు టీచ్ చేశాను. ఇందులో మ్యాథ్స్లో ఇబ్బంది స్టార్ట్ అయ్యే ఫేజ్ ఏంటయ్యా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్. అంటే ఈ క్యాలిక్యులేషన్లో పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే చాలా కాన్సెప్ట్లకి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇవి వస్తుంది కానీ అక్కడ చేయడం రావాలి. అంటే ఏంటి, మనం ఏదో 2 లెక్కలు డైరెక్ట్ అడగడు, ఒక ప్రాబ్లం మధ్యలో ఇవి వస్తాయి. కాబట్టి మనం వీటిని బాగా నేర్చుకోవాలి. సో వీటిని బాగా వినండి. ఇంకోటి ఏంటంటే, మీకు మామూలు క్లాసులకి యూట్యూబ్ క్లాసులకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ క్లాస్లో సార్ ఒకసారి చెప్తాడు, నువ్వు విన్నా వినకపోయినా రెండోసారి ఒకసారి చెప్పడు. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ వినాలంటే వినలేము. కానీ యూట్యూబ్ క్లాస్ అలా కాదు, మీకు అర్థం కాకపోతే ఎన్నిసార్లు అయినా వినొచ్చు, అంటే మనకి తెలుసుకునే వరకు వినొచ్చు. So this is the advantage. Utilize this and I hope you will be utilize the classes and learn more knowledge. Okay nana, today we'll go to the today's class. Ee roju class lo manam cheppukuneది ఏంటంటే the first basic operation nana addition. Already మీ అందరికీ తెలుసు ఫస్ట్ బేసిక్ ఆపరేషన్ ఏంటి, ఎడిషన్. మనకి ఫ్రాక్షన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నాం. ఒకటి ఏంటిది, లైక్ ఫ్రాక్షన్స్, ఇంకొకటి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమనుకున్నాం మనం, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తా. లైక్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ 2 or more ఫ్రాక్షన్స్, ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ కానీ అన్లైక్ కానీ మినిమం 2 ఉండాలి. 2 or more fractions having same denominator, then they are called like fractions. For example, 2/3, 5/3, these 2 are the like fractions. Why? Because the denominator in these 2 fractions will be 3. అంటే ఈ 2 ఫ్రాక్షన్స్లో ఉన్న డినామినేటరు 3. అంటే ఇందులో 3 ఏముంది, ఇందులో 3 ఉంది. అంటే 2 ఫ్రాక్షన్లో డినామినేటర్కి ఏముంది, 3 ఉంది. అంటే ఎప్పుడైతే ఒక 2 ఫ్రాక్షన్స్లో సేమ్ డినామినేటర్ ఉందో ఆ రెండింటిని మనం ఏమంటాం, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సార్ 2 ఫ్రాక్షన్సే ఉండాలా? లేదు, 3 ఉండొచ్చు, 4 ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, 5 ఫ్రాక్షన్. నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. 20 ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, బట్ అన్నిట్లో ఒకటే డినామినేటర్ ఉంటే అప్పుడు వాటిని లైక్ ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. జనరల్గా ఏంటంటే అడిషన్ సింబల్ పెట్టాం. ఇక్కడ వచ్చే పెద్ద సమస్య చాలామంది చేసేది ఏంటంటే, సార్ ఇదేముంది సార్, చాలా సింపుల్, ఎలా చేస్తారు? సో ఫస్ట్ ఇక్కడ న్యూమిరేటర్ ఏముంది, 2 + 5 7 బై 3 + 3 6 వేస్తారు. సార్ అయిపోయింది చూసారా, మాకు వచ్చేసింది. బట్ ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, ఇక్కడ వీటిని యాడ్ చెయ్యకూడదు. ఎందుకు యాడ్ చేయకూడదు? ఈ డినామినేటర్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, 2 ఆబ్జెక్ట్స్లో ఉన్న టోటల్ పార్ట్స్ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. కాబట్టి ఏంటి, ఈ రెండింటిని మనం యాడ్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇదెంత, 1/4. ఇదంతా 2/4. ఇప్పుడు మొత్తం నేను ఎన్ని పార్ట్స్ తీసుకున్నా అంటే ఏం చెప్తాం, చూడండి 4. ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం, 1 2 3.
అంటే 3/4 పార్ట్స్ నేను తీసుకున్నా, అంతే కదా. అంటే ఏంటి ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్లో ఏంటయా అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి చూసారా, అవి టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి యాడ్ చెయ్యకూడదు, ఎందుకంటే అవి మారవు. కాబట్టి దీన్ని ఎలా చెయ్యాలి, లైక్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే డినామినేటర్ ఉందో అది అలాగే రాయాలి, నో చేంజ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎనీ లైక్ ఫ్రాక్షన్ యూ నీడ్ నాట్ టు యాడ్ ద డినామినేటర్, యూ రైట్ ద సేమ్ నెంబర్ ఇన్ ద డినామినేటర్. నెక్స్ట్ న్యూమరేటర్స్ ఏం చేయాలి, 2 + 5. చూడండి 2 + 5 ఏమవుతుంది, 7/3 అయిపోయింది ఆన్సర్, వెరీ సింపుల్. అట్లా ఇంకోటి చూడండి, 5/9 + 4/9 + 3/9. చూడండి 9 9 9 సేమ్ డినామినేటర్, సో యూ హ్యావ్ టు రైట్ 9. యాడ్ చేయండి 5 + 4 9, 9 3 = 12. ఏమొచ్చింది 12/9. చూడండి ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా, 3 3 = 9, 3 4 = 12. ఈ రెండు ఇంకెందులో పోవు, సో 4/3 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద 12/9. సో ఎప్పుడైనా ఆన్సర్ని మనం స్టాండర్డ్ ఫామ్లో చూపించాలి. సో ఈ విధంగా 2 ఫ్రాక్షన్స్ ఉన్నా, 3 ఫ్రాక్షన్స్ ఉన్నా, 4 ఫ్రాక్షన్స్ ఉన్నా, లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు ఇదే ప్యాటర్న్లో చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్. చెక్ ఇట్ వన్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చూసాం ఇందాక, ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్ చూసాం. ఇప్పుడేం చూద్దాం, సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్. అంటే రెండు ఒకేలాగా ఉంటాయి, అందుకే వీటిని చూస్తున్నా. సేమ్ మళ్ళీ ఒకసారి ఒక 9 ఫ్రాక్షన్ రాసుకుందాం. 9/2, 5/2. చూడండి ఇది డినామినేటర్ ఏముంది, 2 ఉంది. సో ఈ రెండు ఏమైతే లైక్ ఫ్రాక్షన్. ఏం చేయాలి, సబ్ట్రాక్షన్. సో 9లో నుంచి 5, రెండిట్లో డినామినేటర్ ఏముంది, సేమ్ 2 ఉంది. 9లో నుంచి 5 పోతే 4. సింప్లిఫికేషన్, 2 1 = 2 2 = సో ద ఆన్సర్ ఈస్ 2/1. 2/1 అంటే మనం ఏం రాసుకోవచ్చు, జస్ట్ 2 రాసుకోవచ్చు. చూడండి సింపుల్, ఏం లేదు. ఇందాక ఏం చేసాం, యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. వన్ మోర్ యూ హ్యావ్ టు చెక్ ఇట్. 8/3 - 2/3. చూడండి దీన్ని, రెండిట్లో డినామినేటర్ 3 ఉంది కదా, 3. సో 8 - 2, 8లోంచి 2 పోతే 6, 6/3 క్యాన్సిలేషన్. 3 1 = 3 2 = సో ద ఆన్సర్ ఈస్ 2. ఇంకొకటి చెక్ చేద్దాం. 14/5 - 7/5. చూడండి రెండిట్లో డినామినేటర్ 5. 14 - 7, 14లో 7 పోతే 7/5. దీస్ ఆర్ ఆల్రెడీ కోప్రైమ్స్, అంటే దాంట్లో ఏం లేదు, క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి 7/5 ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడైతే క్యాన్సిలేషన్ ఉంటుందో మనం క్యాన్సిల్ చేయాలి. ఇఫ్ నాట్, we can left the problem there itself. This is about the simply subtraction of the like fractions. So I hope you understand Nana this one. So very simple, addition and subtraction of the like fractions are very simple and easy to solve. So ఈ కనుక మీకు బాగా అర్థమైతే ఈ మోడల్లో మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీరు ఇచ్చుకోవచ్చు నాన్న. యాక్చువల్గా ఏంటంటే డినామినేటర్ సేమ్ ఉండేటట్టు మీరు ఏవైనా ఇచ్చుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, దానికి నెంబర్స్తో పెద్ద ఇష్యూ ఏం లేదు. సో డినామినేటర్ సేమ్ ఉండాలి, అవి లైక్ ఫ్రాక్షన్స్ అయితే. సో ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, దే విల్ బీ యూస్ఫుల్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నా క్లాస్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.